ముఖం ముందు అవమానించడం వేరు, ముఖం పట్టుకొని అవమానించడం వేరు. ఇప్పుడు ఎవరి గురించి చెప్పబోతున్నామంటే ప్రస్తుత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు భువనగిరి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి వీళ్ళకి మధ్య జరిగిన సంఘర్షణ అవమానాల గురించి ఈ వార్త. అయితే దీనికి ముందు రోజు కేటీఆర్ సార్ మాట్లాడుతూ ఎన్నటికీ కూడా నువ్వు కేసీఆర్ గారి కాలి గోటికి కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అంటూ మాట్లాడడం జరిగింది. దీనికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా నిన్న అంటివి కదా కేటీఆర్ బచ్చగానివి నువ్వు రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోవన్నాడు. అలా అన్న తర్వాత భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని కూడా మీ నాయన వల్లే అంటూ అవమానం చేయగా సందీప్ రెడ్డి లేచి ఏమన్నాడో చూడురి. ఒకటే నియోజకవర్గంలో తీరు పార్టీ వాళ్ళు ఉంటే చాలా కష్టమే అవుతుంది ఫోటో కాల్ కాడ. అవు సర్కార్ ప్రోగ్రాంల కాడ బ్యానర్ల ఫోటో పడలే అని స్టేజీల మీద కుర్చీల కాడ లొల్లీలు అవుతుంటాయి. కానీ గీ లొల్లి గసొంటిది కాదుల్లో. ఏమైందో చూడరు పారి. యాదాద్రి జిల్లా గూడూరు కాడనట కొత్త పంచాయతీ ఓపెనింగ్ ఆఫీస్లో ఏం లొల్లి అయిందో చూడరు పారి. ఇక్కడ పక్కనేమో మంత్రి కోమటిరెడ్డి, అటు పక్కనేమో జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి సార్కు రువ్వడిగా లొల్లి అయిందట. అసలు ముచ్చట ఏందంటే దీనికంటే ముందు కేటీఆర్ సార్ ఏమన్నాడో ఎరుకున్నదే కదా. ఖుద్దు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిని పట్టుకొని ఏమన్నాడో ఎరుకుందే కదా. మా నాయన కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు అని చెప్పి అనేసరికి కోమటిరెడ్డికి కోపం వచ్చి గిదే మీటింగ్ మంచి దొరికిందని చెప్పి ఏమన్నాడో చూడరు ఇంకోపారి. నిన్న ఏమన్నావు కేటీఆర్ ముఖ్యమంత్రినే అట్లా అంటావా అని చెప్పి బచ్చగా అనివి నువ్వు. మీ అయ్య ఎమ్మెల్యే అయితే ఆ పేరు చెప్పుకొని అమెరికాకి వెళ్ళి వచ్చి 80 ఓట్లతోటి గెలిచినావు నువ్వు ఎమ్మెల్యేగా అన్నాడు. ఇక అక్కడ ముచ్చట అనుకుంటేనే ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు ఎలిమినేటి మాధవరెడ్డి పేరు చెప్పుకొని జెడ్పీ చైర్మన్ అయినావు నువ్వు అని అనుకొచ్చిండు. ఇక స్టేజ్ మీదనే అవమానం అయ్యేసరికి సందీప్ రెడ్డి సార్ సుతర్ రివర్స్ అయ్యిండట. నువ్వు కాదా మరి మీ నాయన పేరు చెప్పుకొనే నువ్వు జెడ్పీ చైర్మన్ అయినావు తప్ప సర్పంచ్ కూడా పనికిరావు అనే వరకు సారు కోపం వచ్చినట్టుంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్ల ఎడ్డురుకంగా మాట్లాడే వరకు సందీప్ రెడ్డి సార్ లేచి ఎట్లా మాట్లాడతావు నువ్వు అట్లా అనుకుంటా లొల్లి చేసే వరకు పోలీసు వాళ్ళు పట్టుకొని జెడ్పీ చైర్మన్ అయితే ముంగడికి పట్టుకపోయారు. అట్లయినా కూడా ఎంకమర్ర ఉరికొచ్చిరట కొంతమంది కాంగ్రెస్ నాయకులు. ఇక మొత్తం మీదనైతే తారక రామన్న వేసిన బాణానికి సందీప్ రెడ్డికి అవమానం జరిగినట్టు అయిపోయింది పోండ్రి. ఇక అక్కడున్న జనాలు ఏమంటున్నారంటే ఆళ్ళు మంచిగా ఉన్నారు కానీ మధ్యలో మనమే అదే పోతామని చెప్పి అనుకొని మాట్లాడుకుంటున్నారట అక్కడి పబ్లిక్. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.